Hello. Hi everyone, good morning. Good morning, bro. నిన్నటి క్లాస్ లో అప్లికేషన్ మోడల్ గురించి చెప్పుకున్నాం. ఓకే, ఈ రోజు క్లాస్ లో యూజర్స్, రోల్స్, గ్రూప్స్ గురించి ఈ రోజు క్లాస్ లో చెప్పుకుంటాను. ఓకేనా? వాయిస్ వినిపిస్తుందండి క్లియర్ గా? వినిపిస్తుంది. Yes, bro, you're audible. యూజర్ అంటే ఏంటి చెప్పండి? A person uses the service. ఓకే ఓకే, పర్సన్ Using application. ఇంకా user manage the individuals who can access your instance by defining them as a user in the system. Okay, user is a one record in user table in ServiceNow instance. Okay, first of all definition రాసుకుందాం. Users user in ServiceNow. చూడండి, manage the individuals who can access your instance by defining them as a user in the system. ఓకే, ఇది అన్నమాట యూజర్ అంటే. User manage the individuals who can access your instance by defining them as a users in the system. Okay, ఈ డెఫినేషన్ రాసేస్తున్నాను. Bro, చెప్పండి. can we call them as clients? No. ఇప్పుడు మనము మీరు క్లయింట్స్ అంటున్నారు. క్లయింట్స్ అంటే ఏంటి? మన ఆర్గనైజేషన్ లో ఉన్న యూజర్స్. ఎస్, కాల్ చేయొచ్చు. బట్
మనం ఇక్కడ డిస్కషన్ చేసుకునేది ఏంటి, మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ లో ఉన్న యూజర్ టేబుల్లో ఉన్న యూజర్ రికార్డు గురించి. ఓకేనా? ఎస్, ఆ క్లయింట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ యూజర్ టేబుల్ యూజర్ రికార్డ్స్ కింద ఉంటది. ఓకేనా? బట్ మనం క్లయింట్ అని కాల్ చేయము, జస్ట్ యూజర్. ఓకే, manage the individuals who can access your instance by defining them as a user in the system. Okay, URL మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. వెయిట్, ఈ URL ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ నావిగేషన్ ఏంటి, అండర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో యూజర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో యూజర్స్ అని చెప్పేసి ఉంటుంది. టేబుల్ నేమ్ ఏంటి, యూజర్స్ టేబుల్ నేమ్ చెప్పండి, _user. ఓకే, యూజర్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి _user అన్నమాట. యూజర్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి _user అన్నమాట. ఓకే ఫైన్. నెక్స్ట్ ఒకసారి నావిగేషన్కి వెళ్ళిపోతాం. అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తున్నాను. రండి, ఇక్కడ యూజర్స్ అని టైప్ చేయండి. అండర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ we have users. ఓకే, సో చూడండి, we have almost 622 user records are there. We have almost 622 user records are there. Okay, so dummy users, sir. Dummy users, sir. అవును, Okay, sir. డమ్మీ యూజర్స్ అనొచ్చు, డిఫాల్ట్ యూజర్స్ అనేది అనొచ్చు. ఓకే, ఒక యూజర్ రికార్డ్ ఓపెన్ చేస్తుంది. చూడండి ఒకసారి ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎస్, యూజర్ ఐడి వచ్చేసి మనం లాగిన్ అవ్వడానికి హెల్ప్ అయ్యేది అనమాట. ఓకే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, టైటిల్, డిపార్ట్మెంట్, పాస్వర్డ్ రీసెట్, లాక్ అవుట్, వెబ్ సర్వీసెస్ ఓన్లీ. ఏమైనా ఇంటిగ్రేషన్ రిలేటెడ్ యూజర్ అయితే వెబ్ సర్వీసెస్ పెట్టుకుంటాము. ఇంటర్నల్ ఇంటిగ్రేషన్ అయితే ఇది పెట్టుకుంటాం. ఈమెయిల్, లాంగ్వేజ్, క్యాలెండర్, అవుట్లుక్ క్యాలెండర్, డిఫరెంట్ క్యాలెండర్స్ ఉంటాయి. టైమ్ జోన్, డిఫరెంట్ టైమ్ జోన్స్, డిఫరెంట్ డేట్ ఫార్మాట్స్, మొబైల్ ఫోన్, బిజినెస్ ఫోన్, లైక్ ఆఫీస్ ఫోన్ కెన్ సే బిజినెస్ ఫోన్, ఫోటో, లొకేషన్ అండ్ మేనేజ్. యూజర్ టేబుల్ అంటే యూజర్ కి సంబంధించిన అంత డేటా ఉంటది కదండి, లైక్ అవును. తన ఏంటి, తన రోల్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్. అవును, ఓకే, ఇందాక ఓకేనా? he can access enter the data and he can have instance, right? అదే దాన్ని డిఫైన్ చేసేది యూజర్ కదండి. అవును, ఓకేనా? నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక యూజర్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. యూజర్ రికార్డ్ ఒకటి కొత్తది క్రియేట్ చేస్తాను. చూడండి,
నేను యూజర్ ఏమంటున్నా అంటే జస్ట్ అంజీ అంటున్నాను. ఓకే, ఫస్ట్ నేమ్ అంజీ అంటున్నాను, లాస్ట్ నేమ్ కాదే అంటున్నాను. ఓకే, సర్వీస్ నో డెవలపర్ అంటాను. డిపార్ట్మెంట్ ఐడి అంటున్నాను. డిపార్ట్మెంట్ ఐటీ అంటున్నాను. ఓకే, ఈమెయిల్ ఐడి సంథింగ్ ఏదో ఒకటి ఇస్తున్నాను. ఇక్కడ anji.karthi@gmail.com ఫర్ ఎగ్జాంపుల్. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్, క్యాలెండర్ అవుట్లుక్. మన టైం జోన్ చూసాం, మన ఇన్స్టాన్స్ ప్రాబ్లం ఉంది, ఐఎస్టీ టైం జోన్ లేదు. ఓకే, ప్రస్తుతానికైతే సేమ్ డిఫాల్ట్ టైం జోన్ ఇచ్చిస్తున్నాం. డేట్ ఫార్మాట్ ఇలానే ఉండాలి. మొబైల్ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ 640376. లొకేషన్ ఇండియా అంటున్నాం. ఒక మేనేజర్ మేబీ అబిల్కుంటారు. ఇక్కడ ఫోటో కూడా ఉంది, మీకు కావాలంటే ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ప్రస్తుతానికి రికార్డు సేవ్ చేస్తున్నాను. నేను ఫోటో ఏమి ఇవ్వడం లేదు, లైక్ ఎంప్లాయ్ ఫోటో అన్నమాట. ఓకే, అట్లాగే ఇక్కడ ఇందులో కూడా మనం ఎక్స్ట్రా కాలమ్స్ రోస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చా అండి? కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ లోకి వెళ్ళి తీసుకొచ్చుకోండి మీకు కావాల్సింది. లైక్ నిన్న లొకేషన్ మేనేజర్ మనం తీసుకొచ్చుకున్నామే కదా, అంతకుముందు లేవు కదా ఇందులో. ఓకేనా, అలా అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాస్వర్డ్ ఫీల్డ్ కూడా ఉండాలన్నమాట. లేదు, ఆ పాస్వర్డ్ ఫీల్డ్ కావాలి అంటే ఒక ప్రాపర్టీ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ప్రాపర్టీస్ టేబుల్కి వెళ్ళండి, sys_properties .list. Okay, glide.user. Password field. ఈ ప్రాపర్టీని ఎనేబుల్ చేసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాపర్టీని ఎనేబుల్ చేసుకుంటే మీకు పాస్వర్డ్ ఫీల్డ్ కూడా కనిపిస్తుంది, TRUV ట్రూ. ఈ ప్రాపర్టీ ఎప్పుడు వచ్చింది అంటే ఈ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కదండి మనం యూజ్ చేసేది, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ తోటి వచ్చింది అనమాట. ఇది వరకు నార్మల్ గానే పాస్వర్డ్ ఫీల్డ్ కనిపించేది ఫామ్ లో. చూడండి, పాస్వర్డ్ ఫీల్డ్ కనిపిస్తుంది. బ్రో, చెప్పండి. ఆ ప్రాపర్టీని మనం ఎనేబుల్ చేయాలా లేకపోతే యూజర్ ఎనేబుల్ చేసుకోవాలా? అర్థం కాదు. ఈ ప్రాపర్టీని మనం చేయాలి యాజ్ ఎ సర్వీస్ నో డెవలపర్. అది యూజర్ కి పాస్వర్డ్ ఫీల్డ్ ఫామ్ లో కనిపించాలి అంటే. మరి పాస్వర్డ్ ఫీల్డ్ ఏం కనిపించవద్దు అంటే అవసరం లేదు. సో ఒకసారి ఎనేబుల్ చేస్తే అంతే ఉంటుందా? ఇబ్బంది మళ్ళీ డిజేబుల్ అవుతుందా? డిజేబుల్ ఏం అవ్వదు. ఓకే, అంటే వితౌట్ పాస్వర్డ్ కూడా యూ కెన్ జస్ట్ లాగిన్ అన్నమాట. వితౌట్ పాస్వర్డ్ లాగిన్ అవ్వలేమండి. ఓకే, జనరల్ గా ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక యూజర్ జాయిన్ అయ్యాడు, అంజీ అనే యూజర్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యాడు. తనకు మనం ఏం చేస్తామంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అన్ని క్రియేట్ చేసి తన క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తాం, తను వాటితో లాగిన్ అవుతాడు అనమాట. తను ఈ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు మే నాట్ తనకి ఫామ్ లో పాస్వర్డ్ ఫీల్డ్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఓకేనా, బట్ మనమైతే యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇస్తాము. ఓకేనా, ఓకే. అంటే ఆ ఫారం లో మీరు చెప్పేది, ఆ ఫారం లో. అవును. ఓకే, నెక్స్ట్ అంజీ గారు, ఇది యూజర్ ప్రొఫైల్ కి ఈ సేమ్ యూజర్ ఫామ్ ఓపెన్ అవుతుందా? సేమ్. ఓకే, సేమ్ యూజర్ ఫామ్ ఏదైతే డిపెండ్స్ అపాన్ ద యూజర్. మనం నీకు చూపిస్తాను, అబిల్ ట్విట్టర్ కి ఫామ్ ఓపెన్ చేసి చూపిస్తాను, దానికి ఎలా కనిపిస్తుంది ఏంటనే చూద్దరు కానీ. ఓకేనా, ఈ డిఫాల్ట్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వదు వాళ్ళకి. ఓకేనా, ఇంత ఓపెన్ అవ్వదు వాళ్ళకి ఫామ్.
ఓకే. అంటే ఇప్పుడు అంజి అనే యూజర్ ఆ ఫార్మ్ ని ఓపెన్ చేసినప్పుడు ఈ పాస్వర్డ్ ఫీల్డ్ ప్రెసెంట్ ఉంటుందా లేదా అనేది వెయిట్, డిస్కషన్. ఇన్ఫర్మేషన్ యూజర్ అంజి అనే యూజర్ గురించి కదా మీరు అడిగేది. అంజి యూజర్స్ చూడండి, అంజి అనే యూజర్ కి అసలు ఆ యూజర్ టేబుల్ యాక్సెస్ ఉంటుంది. రకం చెప్పాలంటే చూడండి, లేదు తను ఓపెన్ చేసుకోవాలంటే ఆ ఫామ్ ఎలక్క నుంచి ఇక్కడికి వచ్చి ప్రొఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమేమి ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి తనకి చూడండి, ఏమేమి ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి, ఓన్లీ ఇవే కనిపిస్తున్నాయి. ఓకేనా, అందులోనూ ఇవి ఈ రెండే డేట్ ఫార్మాట్ టైం జోన్ ఎడిటబుల్ అవుతున్నాయి. మీరు ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లేదంటే ఆ పాస్వర్డ్ ఫీల్డ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. కనిపించదు, వీళ్ళకి కనిపించదు. యాజ్ ఎ సర్వీస్ నో డెవలపర్, యాజ్ ఎ అడ్మిన్ గా మనకి కనిపిస్తుంది అది, వాళ్ళకి రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు. అంటే అప్పుడే మనం అది ట్రూ పెట్టింది మన కోసమే, అంటే అడ్మిన్స్ కి పాస్వర్డ్ అని కనిపిస్తుంది. అవును, ట్రూ మన కోసమే. ఓకే ఓకే సార్. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే ఎస్, ఇప్పుడు మనం యూజర్ రికార్డ్ క్రియేట్ చేసాము. రియల్ టైంలో వచ్చేసి మనకి ఎల్డాప్ సర్వర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఎల్డాప్ యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పేసి ఉంటుంది. ఒక ఎంప్లాయీ ఆర్గనైజేషన్ లో కనుక జాయిన్ అయ్యాడు అనుకోండి, ఎంప్లాయీ ఆర్గనైజేషన్ లో కనుక జాయిన్ అయితే తను జాయిన్ అవ్వగానే తనకు ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఎందులో, యాక్టివ్ డైరెక్టరీలో చేస్తారనమాట. ఆ యాక్టివ్ డైరెక్టరీని వాళ్ళ ఆర్గనైజేషన్ లో యూజ్ చేసి ప్రతి సిస్టమ్ కి ఇంటిగ్రేట్ చేస్తారు త్రూ ఎల్డాప్ ద్వారా. ఓకేనా, అట్లాగే మన సర్వీస్ నౌ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు ఎల్డాప్ సర్వర్ ద్వారా. ఓకేనా, ఏమవుతుంది, ఆ యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న అన్ని యూజర్ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ మన సర్వీస్ నౌలోకి వచ్చేస్తుంది అనమాట. మనం కూడా కమింగ్ క్లాసెస్ ఎల్డాప్ సర్వర్ గురించి డిస్కషన్ వస్తుంది. ఓకేనా, అర్థమైందండి. ఆర్గనైజేషన్ లో 2 ways లో యూజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తారు న్యూ ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు. వన్ ఈజ్ యాక్టివ్ డైరెక్టరీ ద్వారా మన సర్వీస్ నౌకి వస్తుంది యూజర్ రికార్డు. ఓకేనా, రెండోది వచ్చేసి మాన్యువల్ గా క్రియేట్ చేస్తాము. ఇప్పుడు మనం చేసింది మాన్యువల్ క్రియేషన్ అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్. సో వేర్ ఈజ్ అంజి యూజర్, వెయిట్, రిఫ్రెష్ చేస్తున్నాను ఒకసారి. ఇది ఆల్రెడీ క్రియేట్ చేస్తాను, రిఫ్రెష్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ మేబీ ట్రైనింగ్ @123 అంటారు, TRAINING అంటాను. సో ఈ అంజి యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంజి యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు అతను పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవాలి. అంజి యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి నేను టిక్ మార్క్ పెడుతున్నాను. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేసాను. రండి, ఇప్పుడు అంజి యూజర్ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంజి యూజర్ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తనకి పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ అనేది ట్రూ పెట్టాను, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా చేంజ్ పాస్వర్డ్ విండో ఓపెన్ అవుతుంది లాగిన్ అవ్వగానే. లాగిన్ చూడండి, అంజి యూజర్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యాము. కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, సబ్మిట్. ఓకే, చూడండి సక్సెస్ఫుల్ గా అంజి యూజర్ అకౌంట్ లోకి లాగిన్ అయిపోయాడు. తను లాగిన్ అవ్వగానే ఫస్ట్ ఏం జరిగింది, చేంజ్ పాస్వర్డ్ విండో వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, పాస్వర్డ్
నీడ్స్ రీసెట్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి వాల్యూ. ఇట్లా హార్ట్ సింబల్ వచ్చిందంటే ఆ ఫీల్డ్ లోని వాల్యూ చేంజ్ అయినట్టు అనమాట. ఇది కూడా చేంజ్ అయింది చూడండి పాస్వర్డ్ కూడా. ఓకే, ఇది అనమాట. సార్ అక్కడ ఫామ్ ఉంది కదా సార్, వెబ్ అర్థం. సర్వీస్ యాక్సెస్ ఓన్లీ అంటే ఇది ఇంటిగ్రేషన్ రిలేటెడ్ అన్నమాట. సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే మనం సర్వీస్ యూజర్ అకౌంట్స్ అని క్రియేట్ చేస్తాము. ఎందుకంటే అది యాక్చువల్ గా యూజర్ కాదు, ఏమైనా ఇంటిగ్రేషన్స్ చేసేటప్పుడు ఆ యూజర్ అకౌంట్ ని యూజ్ చేసుకోవడానికి అప్పుడు పెడతాం అనమాట వెబ్ సర్వీస్ యాక్సెస్ ఓన్లీ అని చెప్పేసి. ఓకేనా? ఇంటిగ్రేషన్ అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అవును. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెలిగేట్స్ అని చెప్పేసి ఉందన్నమాట. ఒక డెలిగేట్ ఫామ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఏమనుంది డెలిగేట్స్, ఏమని ఉందండి డెలిగేట్స్ చెప్పండి. అప్రూవల్స్, అసైన్మెంట్స్, ఆల్ నోటిఫికేషన్స్, మీటింగ్ ఇన్విటేషన్స్, ఇవి యూజర్ డెలిగేషన్ టైప్స్ అన్నమాట. యూజర్ డెలిగేషన్ టాస్క్స్. అసలు ఈ డెలిగేట్ యూజర్ రికార్డ్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, అంజీ యూజర్ ఉన్నాడు, తను ఒక 1 వీక్ లీవ్ పెట్టుకున్నాడు, లేకపోతే 1 డే లీవ్ పెట్టుకున్నాడు. మరి తను చేయాల్సిన వర్క్ ఆ ప్రాజెక్ట్లో ఎవరు చేయాలి? వాళ్ళ టీం మెంబర్స్ చేయాలి. ఓకే, అంజీ లీవ్ లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడా అంటే ఈ టాస్క్లు అసైన్ చేస్తాడు అనమాట. ఎస్, అప్రూవల్స్ వచ్చినప్పుడు ఈ మీరు చూసుకోవాలి టీంలో, అసైన్మెంట్ నాకేమైనా అసైన్ చేసినప్పుడు మీరు చూసుకోండి, లేకపోతే నాకేమైనా నోటిఫికేషన్స్ కానీ మీటింగ్ ఇన్విటేషన్స్ వచ్చినప్పుడు మీరు చూసుకోండి అని చెప్పేసి టీంలో వాళ్ళకి చెప్పేదే ఈ డెలిగేషన్ అన్నమాట. అర్థమైందా? ఆన్ బిహాఫ్ ఆఫ్ అంజీ వాళ్ళ టీం మెంబర్స్ వర్క్ పర్ఫామ్ చేస్తారనమాట. ఓకేనా? ఒకసారి డెలిగేట్ యూజర్ డెఫినేషన్ తీసుకుందాం. సో చూడండి, if you are out of the office, you can delegate responsibility to another active user for a period of time. మనం లీవ్ లో ఉన్న పీరియడ్ లో మన టాస్క్ల్ని అదర్ టీమ్ మెంబర్స్ కి, మన టీంలో ఉన్న అదర్ టీమ్ మెంబర్స్ కి అసైన్ చేయడాన్ని డెలిగేట్ యూజర్ అంటారు. ఓకే, సేవ్ చేస్తాను. ఇది క్లోజ్ చేసేస్తాను. ఈ వివరాలు కూడా కాపీ చేస్తాను. ఓకే, డెలిగేట్ టాస్క్లు ఏముంటాయి చెప్పండి. డెలిగేట్ యూజర్ టాస్క్ ఇన్సిడెంట్స్ వెయిట్ కాదు, ఇప్పుడు చూసారు కదా ఆల్ నోటిఫికేషన్స్, మీటింగ్ ఇన్విటేషన్స్, అవి. డెలిగేట్ యూజర్ టాస్క్, అప్రూవల్స్, అసైన్మెంట్స్, ఆల్ నోటిఫికేషన్స్, మీటింగ్ ఇన్విటేషన్. ఓకే, ఇవి ఉంటాయి అన్నమాట డెలిగేట్ యూజర్ టాస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంజీ యూజర్ లీవ్ లో వెళ్తున్నాడు, మేబీ వాళ్ళ టీం మెంబర్ అబ్రహం లింకన్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం లింకన్ కి తను 1 డే లీవ్ తీసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా టాస్క్లు అసైన్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ అసైన్ చేయాలనుకుంటే మొత్తం టాస్క్లు ఒక పర్సన్ కి అసైన్ చేయొచ్చు, లేకపోతే ఇండివిజువల్ పర్సన్ కి ఒక్కొక్క రికార్డ్ క్రియేట్ చేసి ఒక్కొక్క టాస్క్ అసైన్ చేయొచ్చు. ఓకేనండి, ఇది డెలిగేట్ యూజర్స్ అన్నమాట. నెక్స్ట్ అన్ని సార్ టాస్క్లు అంటే వచ్చేసి ఒక నిమిషం సార్,
ఇప్పుడు టాస్క్ డెలిగేట్ చేసేది అడ్మినా లేకపోతే ఆ పర్టికులర్ యూజరే లాగిన్ అయ్యి చేయడం? ఆ పర్టికులర్ యూజరే లాగిన్ అయి చేయొచ్చు. ఓకే సార్. ఓకేనా, డెలిగేషన్. అంటే మీటింగ్స్ ని అది తన వర్క్ ని తిరిగి ట్రాన్స్ఫర్ చేయడాన్ని డెలిగేషన్ అంటారండి. అవును అవును అవును. ఇప్పుడు నేను ఒక యూజర్ అనుకోండి, నావి వేరే వాళ్ళకి నేనే డైరెక్ట్ గా చేయొచ్చు, దానికి కూడా స్పెషల్ గా ఉంటారా? డైరెక్ట్ గా చేయొచ్చు. ఓకేనా. ఓకే. అదే. సో బేసిక్ గా ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఎప్పుడు చేయగలరంటే దానికి తగిన రోల్స్ ఉండాలన్నమాట మనకి. ఓకేనా, ఆ రోల్స్ ఉంటే డైరెక్ట్ గా చేయొచ్చు. అది నా డౌట్ అండి. దానికి కూడా స్పెషల్ గా రోల్స్ ఉంటాయి కదా, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఉండదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం అంజీ యూజర్ కి ఇంపర్షియేట్ అవుతున్నాం చూడండి, అక్కడ తను డైరెక్ట్ గా చేయగలరా? ఖచ్చితంగా చేయలేడు అనమాట. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్లోకి వెళ్తున్నాను, తనకు ఆ డెలిగేషన్ కి సంబంధించింది ఏమి కనిపించట్లేదు చూడండి, చేయలేడు. ఇక అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తారు, వాళ్ళ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనేజర్ కి ఇంటిమేషన్ చేస్తారు అన్నమాట, లీవ్ లో ఉన్నప్పుడు ఈ టాస్క్ లు వీళ్ళకి అసైన్ చేయండి అని చెప్పేసి. ఓకేనా, అప్పుడు వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే, అదే అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసేస్తున్నాను. యూజర్స్ అని టైప్ చేయండి మళ్ళీ. మనం ఇందాక అంజీ యూజర్ ని క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు అంజీ యూజర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు చూడండి, మన లాక్డ్ అవుట్ ట్రూ కనుక పెట్టామనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంజీ యూజర్ కంపెనీ నుంచి వెళ్ళిపోయారండి, తను వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి యూజర్ రికార్డ్ ఏం డిలీట్ చేయరు, అలానే ఉంటది పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, కొంత టైం వరకు. సో జస్ట్ ఏం చేస్తారంటే లాక్డ్ అవుట్ ట్రూ పెడతారనమాట. లాక్డ్ అవుట్ ట్రూ పెడితే ఇంకా యూజర్ జాయిన్ అవ్వలేడు అనమాట, లైక్ లాగిన్ అవ్వలేడు ఈ యూజర్ అకౌంట్ లోకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను లాక్డ్ అవుట్ ట్రూ పెట్టాను, సో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓ మై గాడ్, వెయిట్. లాగిన్ అవ్వలేడు అంజీ యూజర్. ఓకేనా, ఎందుకంటే తనకి లాక్డ్ అవుట్ ట్రూ పెట్టాము, తన ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. అడ్మిన్ అంజీ చూడండి, పాస్వర్డ్ ఆర్ యూజర్ రేపు రాంగ్ అని వస్తుంది. ఓకేనా, ఎందుకంటే మనం లాక్డ్ అవుట్ ట్రూ పెట్టాం కాబట్టి తను లాగిన్ అవ్వలేడు అనమాట. ఓకేనండి, అర్థమైంది అందరికి? ఇది లాక్డ్ అవుట్ ఆప్షన్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను యూజర్ గురించి. ఇప్పుడు స్పెషల్ గా యూజర్ వచ్చేసి మనకి మీరు చెప్పింది యూజర్ టేబుల్ ఇలా ఉంటది, అండ్ డెలిగేట్ చేయడానికి సర్వీసెస్ ని యూజ్ అవుతుంది, అంతేనండి? ఇంకేమైనా ఉంటుందా? ఇంకా ఉంటది, రోల్స్ గ్రూప్స్ గురించి కూడా డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా, ఒక 2 minutes ఈ కంటెంట్ చదవండి, హోల్డ్ లో ఉంటాను ఒక 2 minutes.
నెక్స్ట్ చూడండి, రోల్స్ అన్నమాట. రోల్ అంటే ఏంటి? అంజీ గారు ఇది యూజర్ ఫామ్ లో లాక్డ్ అవుట్ ఉంది, ఇంకోటి యాక్టివ్ ఉంది. ఏంటండి? యూజర్ ఫామ్ లో యాక్టివ్ ఇంకా లాక్డ్ అవుట్ ఉంది. ఆ, డిఫరెన్స్ ఇక్కడ సో యాక్టివ్ అంటే ఇప్పుడు మామూలుగా యూజర్ చాయిస్ లిస్ట్ ఉంటుంది కదండి, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, యాక్టివ్ ఫాల్స్ పెట్టేస్తున్నాను. యాక్టివ్ ఫాల్స్ అంటే ఆటోమేటిక్గా లాక్డ్ అవుట్ ట్రూ అవుతుంది. చూడండి, ఓకేనా? ఏమైంది? లాక్డ్ అవుట్. ఓకే, అర్థమైందా? ఓకే. ఓకేనా? అదనమాట. యాక్టివ్ పెట్టేస్తున్నాను, లాక్డ్ అవుట్ తీసేసి. సో ఇట్స్ యాక్టివ్ ఇస్ నథింగ్. యాక్టివ్ తీసేస్తే ఇది ఫాల్స్ అన్నమాట, అంతేనా? లాక్డ్ అవుట్ అంటే false. లాక్డ్ అవుట్. ఓకే. నెక్స్ట్ రోల్. రోల్ అంటే ఏంటండి? రోల్స్ అంటే ఏంటి చెప్పండి? ఎస్, రోల్స్ అంటే ఏంటి? యాక్సెస్, ప్రొవిజన్ ఆఫ్ యాక్సెస్. Roles control access to features and capabilities in applications and modules. ఓకేనా? రోల్స్ ఏం చేస్తాయంటే కంట్రోల్ యాక్సెస్ టు ఫీచర్స్ అండ్ క్యాపబిలిటీస్ ఇన్ అప్లికేషన్స్ అండ్ మాడ్యూల్స్. ఓకే, ఒకసారి రోల్స్ డెఫినేషన్ చూద్దాం. Roles control access to features and capabilities in applications and modules. The admin role provides access to all features and capabilities. ఇంతవరకు సరిపోతుంది. ఓకే, రోల్స్ కంట్రోల్ యాక్సెస్ టు ఫీచర్స్ అండ్ క్యాపబిలిటీస్ ఇన్ అప్లికేషన్స్ అండ్ మాడ్యూల్స్. ఇది రోల్స్ డెఫినేషన్ అన్నమాట. సో ఈ వివరాలు కూడా కాపీ చేస్తున్నాను. ఓకే, నావిగేషన్ ఏంటండి? అండర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో రోల్స్. ఓకే, రోల్స్ టేబుల్ నేమ్ ఏంటి? _, యూజర్ _ రోల్. _, యూజర్ _ రోల్. ఓకేనా? ఎస్, ఒకసారి రోల్స్ ఫామ్ కు వెళ్ళిపోదాం. రోల్స్ అని టైప్ చేయండి. యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో రోల్స్ అనేది చూడండి. సో ఇదన్నమాట రోల్స్ టేబుల్. ఎన్ని రోల్స్ ఉన్నాయి? డిఫాల్ట్ గా 439 రోల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, లైక్ ఐటీఐ రోల్ అంటున్నాను, ఒకసారి చూద్దాం అవి ఉన్నాయా లేవా అని. చూడండి, ఐటీఐలో అడ్మిన్. లైక్ ఇన్సిడెంట్ రిలేటెడ్ రోల్ అంటున్నాము, చూడండి, ఇన్సిడెంట్ మేనేజర్, అడ్మిన్ అంటున్నాము, అడ్మిన్. ఓకే, ఇట్లా అన్ని రోల్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్క రోల్ యొక్క క్యాపబిలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను కొత్తగా ఒక రోల్ క్రియేట్ చేస్తున్నాను. లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ రోల్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, తర్వాత కొత్తది క్రియేట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది రోల్ ఫామ్ వచ్చేసి జస్ట్ 1 2 3 4 5 ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎస్, న్యూ రోల్ క్రియేట్ చేస్తున్నాను. మై ఫస్ట్ రోల్. సింపుల్, సేవ్ చేయడం, ఇంకంతే అన్నమాట. జస్ట్ మై ఫస్ట్ రోల్ అన్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, రోల్ ఫామ్ సేవ్ చేశాను. ఓకే అండి, ఇంతే అన్నమాట రోల్ క్రియేట్ చేయడం అనేది. కాకపోతే ఇక్కడ మీరు రోల్కి సంబంధించిన డిస్క్రిప్షన్, ఈ రోల్ ఎందుకు హెల్ప్ అవుతుంది ఏంటనేది ఇక్కడ డిస్క్రిప్షన్ సెట్ చేసుకుంటాను. ఓకే, అర్థమైందండి రోల్ ఎలా క్రియేట్ చేసామో? ఎస్, క్రియేట్ చేసాము. మరి ఈ రోల్ని ఒక యూజర్కి ఎలా అసైన్ చేయాలి? రండి, యూజర్స్లోకి వెళ్తున్నాను. అంజీ యూజర్కి మై ఫస్ట్ రోల్ని అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. యూజర్ అడ్మినిస్ట్రేషన్, యూజర్స్ అంటున్నాను. రోల్స్లోకి వెళ్ళండి, ఎడిట్,
మనం క్రియేట్ చేసిన రోల్ ఏంటండి? ఇప్పుడు మనం క్రియేట్ చేసిన రోల్ My first. మై ఫస్ట్ రో. రైట్, మై ఫస్ట్ రో. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మై ఫస్ట్ రోల్ ని ఈ అంజీ యూజర్ కి ఇచ్చాము. ఓకేనా, చూడండి మై ఫస్ట్ రోల్ ని సక్సెస్ఫుల్ గా అంజీ యూజర్ కి ఇచ్చాము. ఓకేనా, ఈ My రో first. ఏంటండి? లేదు చెప్పండి. How many rows you can add on? ఏంటండి? ఎన్ని rows యాడ్ చేయొచ్చు ఇలా ఒక యూజర్ కు? ఎన్ని ఒకటి. రోల్స్ అయినా యాడ్ చేయొచ్చు, ఒకటని కాదు, ఎన్ని అయినా యాడ్ చేయొచ్చు. 100 200 439 రోల్స్ ఉన్నాయి, అన్ని యాడ్ చేయొచ్చు కావాలంటే. ఓకేనా, బట్ మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఎవరికి ఏ రోల్ రిక్వైర్డ్ అవసరం ఉందో ఆ రోలే ప్రొవైడ్ చేస్తాము. ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని ప్రొవైడ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు జనరల్ గా ఐటీ మేనేజర్ ఉంటే ఐటీ మేనేజరే ఉంటది కానీ తనకి ఇంకా వేరే రోల్స్ ఉండవు కదండి. ఏంటండి? జనరల్ గా ఒక పర్సన్ కి ఒక రోలే ఉంటదేమో కదండి. ఒక పర్సన్ కి ఒక రోలే ఉంటదేమో. ఎస్, మీరు చెప్పే రోలే ఒక రోలే ఉంటదేమో అనేది ఏంటి అంటే సర్వీస్ నౌ అడ్మిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులసి అనే యూజర్ ఉన్నారు, ఏమో సర్వీస్ నౌ అడ్మిన్ లేకపోతే ఏమో సర్వీస్ నౌ డెవలపర్. అది మీరు చెప్పేది మన రెస్పాన్సిబిలిటీ, ఆర్గనైజేషన్ లో రోల్. ఓకేనా, ఈ సిస్టమ్ లో యూజర్ రికార్డ్స్ కి మనము ఒక అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే ఒక రోల్ అవసరం అవుతుంది, అట్లా అన్నమాట. ఓకేనా, మనకి ఏ అప్లికేషన్స్ యాక్సెస్ చేసుకోవాలో దాన్ని బేస్ చేసుకొని ఎన్ని రోల్స్ ఉండాలి అనేది ఉంటది అన్నమాట. ఓకేనా, ఓకే, ఆ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి కూడా కొన్ని రోల్స్ ఉంటాయండి. కొన్ని రోల్స్ ఉంటాయి, అవును. ఓకే, ఆ రోల్ ని కూడా మనమే డిఫైన్ చేస్తామా? దానికి ఏం కావాలనేది. యాజ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్ గా ఆర్గనైజేషన్ లో ఎవరికి ఏ రోల్ కావాలన్నా, ఎవరిని ఏ గ్రూప్ లో ఇంక్లూడ్ చేయాలన్నా మనమే చేస్తాము. బట్ నార్మల్ యూజర్స్ కి ఇవన్నీ యాక్సెస్ ఉండవు. ఓకేనా, ఓకే. అది ఇంకా ఓకే. ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేసాము, ఆ యూజర్ కి రోల్ ని యాడ్ చేసాము. ఈ యూజర్ కి రోల్ కి రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ రికార్డ్ ఏ టేబుల్ లో స్టోర్ అవుతుంది? యూజర్ రోల్స్ అన్నమాట. టేబుల్ వచ్చేసి యూజర్ రోల్స్ అండర్స్కోర్ యూజర్ అండర్స్కోర్ హ్యాస్ అండర్స్కోర్ ఈ టేబుల్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా, సిస్ యూజర్ హ్యాస్ రోల్ టేబుల్ లో రండి, ఇక్కడికి వచ్చి టైప్ చేయండి యూజర్ రోల్ అని చెప్పేసి. చూడండి యూజర్ అడ్మినిస్ట్రేషన్ యూజర్ రోల్స్ అని చెప్పేసి అన్నమాట. రోల్ ఏంటి? మై ఫస్ట్ రోల్ కదా, ఒకసారి చెక్ చేయండి. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? మై ఫస్ట్ రోల్ ఎంతమందికి ఇచ్చిన? ఓన్లీ అంజీ యూజర్ కే ఇచ్చాను. ఓకేనా, ఓకే. ఇక్కడ రోల్ మీన్స్ యాక్సెస్ లైక్ అంతే కదండి. ఏదైనా Sir. మన సర్వీస్ ఇన్స్టాన్స్ లో ఉన్న ఏదైనా అప్లికేషన్ కానీ మాడ్యూల్ కానీ ఏదైనా ఒక టేబుల్ Access కానీ చేయడానికి యాక్సెస్ permission చేసుకోవడానికి కావాలి. హెల్ప్ అయ్యేదే రోల్. ఓకేనా, సార్ ఇప్పుడు ఆ మై ఫస్ట్ రోల్ ఒక్కసారి ఓపెన్ చేయండి సార్. ఇదిగోండి. సార్ ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చా ఏ అప్లికేషన్స్ వాడొచ్చు? ఈ రోల్ ఉన్న వాళ్ళకి ఈ అప్లికేషన్స్ వాడచ్చు, ఇక్కడ డిస్క్రైబ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ ఉంది చూడండి, అప్లికేషన్స్ విత్ రోల్. ఓకే, ఇంకా మాడ్యూల్స్ క్రియేట్ విత్ రోల్. ఇది జస్ట్ ఏంటంటే మనము నిన్న అప్లికేషన్ మాడ్యూల్ క్రియేట్ చేసాం కదండి, ఈ రెండు వచ్చేసి అదే అనమాట. జస్ట్ అందులో ఏదైనా రోల్ ఉంటే ఇక్కడ కనిపించవచ్చు. ఓకేనా, ఇంకా అంతవరకే అన్నమాట. అట్లా కాకుండా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఐటీఐఎల్ రోల్ ఉంది. మనం నిన్న ఐటీఎల్ రోల్ అని డిస్కస్ చేసుకుంటున్నాము. ఐటీఎల్ రోల్ ఉంటే ఏమవుతుంది? ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్ అన్నీ ఓపెన్ అవుతాయి.
అవునా? సో అంత మాత్రాన ఇక్కడ ఇన్సిడెంట్ ప్రాబ్లం అవన్నీ ఏం మెన్షన్ చేయరు అనమాట. ఆ రోల్ యొక్క ఫంక్షనాలిటీ అది. జస్ట్ ఈ డిస్క్రిప్షన్ లో మెయింటైన్ చేస్తారు అంతే. చూడండి, జస్ట్ ఐటీఐఎల్ రోల్ ఉంటే అప్లికేషన్స్ మనం నేను క్రియేట్ చేస్తాం కదండి, అవన్నమాట. ఇవి మాడ్యూల్స్ మనం నేను క్రియేట్ చేస్తాం కదా, అదనమాట. ఇంకా అంతే. ఓకేనా? ఇంకేం ఉండదు అనమాట. మిగతాది ఇక్కడ మెన్షన్ చేసేస్తారు. అర్థమైందా? ఒక్కసారి అంటే మళ్ళీ చెప్పండి. సరిగ్గా అర్థం కాలేదు. మనము నిన్న టేబుల్ క్రియేట్ చేసాం. వెయిట్ మనము ఈ పర్టికులర్ రోల్ ని ఏదైనా ఒక అప్లికేషన్ కానీ మాడ్యూల్ కానీ ఇస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే అండి. నిన్న అప్లికేషన్ మాడ్యూల్ 2 క్రియేట్ చేసాం, అది గుర్తుందా? వాటికి ఏమన్నా రోల్ ఇస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, రోల్ ఇస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది. అది ఒకసారి ఇచ్చి ఎగ్జాంపుల్ లో చెప్పొచ్చు కదండి. అంటే అంత తొందరగా స్ట్రైక్ అవ్వట్లేదు. ఇస్తానండి మీకు. ఓకే. ఎలా అంటే 1 by 1 వెళ్తాం. అప్లికేషన్ కి రోల్ ఇస్తాము, యూజర్ ని గ్రూప్ లో అసైన్ చేస్తాము, అన్ని జరుగుతాయి. 1 by 1 వెళ్తాం. ఓకేనా? ఓకే. ఓకే, ఫైన్. నెక్స్ట్, యూజర్ కి రోల్ ఇచ్చాము, అంతా బాగానే. ఇక్కడ ఎలివేటెడ్ ప్రివిలేజ్ రోల్ అని చెప్పి ఎలివేటెడ్ ప్రివిలేజ్ ట్రూ అని ఉంది చూడండి. ఈ ఎలివేటెడ్ ప్రివిలేజ్ ట్రూ అనేది ఏంటయా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, ఎలివేటెడ్ రోల్. security_admin రోల్ ఎలివేటెడ్ రోల్ అన్నమాట. సో ఇట్లా మామూలుగా ఏంటంటే ఈ రోల్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అంజీ యూజర్ కి మై ఫస్ట్ రోల్ ఇచ్చాము. ఏమవుతుంది, అంజీ యూజర్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వగానే, అంజీ యూజర్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వగానే ఆ రోల్ అప్లై అయిపోతుంది, మై ఫస్ట్ రోల్. ఓకేనా? అర్థమైంది ఈ పాయింట్? అదే ఆ రోల్ కి మనం ఎలివేటెడ్ ప్రివిలేజ్ ట్రూ పెట్టామనుకోండి, అంజీ యూజర్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వగానే ఈ రోల్ అనేది అప్లై అవ్వదు, మనం మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? లైక్ ఇక్కడ security_admin సెలెక్ట్ చేసుకున్నప్పుడు అట్లా అంజీ యూజర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్ గా, అప్పుడే ఆ రోల్ అప్లై అవుతుంది. ఓకేనా? దీన్ని ఎలివేటెడ్ ప్రివిలేజ్ రోల్ అంటారు అనమాట. ఓకే, డెఫినేషన్ రాసుకుందాం. చూడండి, ఎలివేటెడ్ ప్రివిలేజ్ రోల్ require you to manually accept the responsibility of using the role before you can access the features of the role. ఓకే, మనం ఎలివేటెడ్ రోల్ అయితే దాన్ని మనం మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఆ రోల్ కి సంబంధించిన ఫీచర్స్ ని మనం యాక్సెస్ చేసుకోగలము. ఓకేనా అంటే ఇది ఎలివేటెడ్ రోల్ డెఫినేషన్. ఇది ఎలివేటెడ్ ప్రివిలేజ్ రోల్ అని సేవ్ చేస్తాం. ఓకే, elevated privilege role require you to manually accept the responsibility of using the role before you can access the features of the role. Okay, నేను అట్లాగే వివరాలు కూడా కాపీ చేస్తున్నాను. దీని గురించి ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలంటే మీకు హెల్ప్ అవుతుంది వివరాలు. ఓకేనా? నెక్స్ట్, ఈ రోల్స్ గురించి కూడా మనం రాస్తున్నాం, లైక్ ఐటీఐ రోల్ ఏం చేస్తుంది ఇవన్నీ కూడా. రండి రోల్స్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఐటీఎల్ రోల్ ఏం చేస్తుంది ఏంటి అనేది.
Can perform standard actions for the ITIL help desk technician. నెక్స్ట్ ITIL అడ్మిన్ రోల్ ఏం చేస్తుంది? ITIL admin చూడండి, ప్రాసెస్ మోర్ ప్రివిలేజ్ దెన్ ITIL రోల్. నెక్స్ట్ ఇంపర్సనేటర్ అనే రోల్ కూడా ఉంటది, మనం స్టార్టింగ్ లో కూడా చెప్పుకున్నాం. ఇదేం చేస్తుంది? చూడండి, కెన్ ఇంపన్షియేట్, డస్ నాట్ అలో ఇంపన్షియేట్ ఆఫ్ అడ్మిన్ యూజర్స్. ఓకే, ఇంపన్షియేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ రోల్స్ ఏంటంటే బేసిక్ గా లైసెన్స్ రోల్స్ అని కూడా చెప్పొచ్చు అండి, లైక్ ITIL రోల్, ఇవి అడ్మిన్ రోల్, సెక్యూరిటీ అడ్మిన్, ఇవన్నీ కూడా. ఓకే, ఇంపన్షనేటర్ రోల్ అంటే కెన్ ఇంపన్షనేట్, డస్ నాట్ అలో ఇంపన్షనేట్ ఆఫ్ యూజర్. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇంపన్షియేటర్ రోల్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే అదర్ యూజర్ లోకి ఇండైరెక్ట్ గా మనం లాగిన్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, డస్ నాట్. నెక్స్ట్ వచ్చేసి అప్రూవర్ యూజర్ రోల్. అప్రూవర్ యూజర్ రోల్. అప్రూవర్ యూజర్ రోల్ చూడండి, ఏమైనా సర్వీస్ రిక్వెస్ట్ కానీ లైక్ చేంజ్ రిక్వెస్ట్ అప్రూవల్ చూసాము, ఇలాంటివి ఏమైనా అప్రూవల్ వెళ్ళినప్పుడు వాళ్ళు అప్రూవ్ చేయాలంటే డెఫినెట్ గా ఈ రోల్ ఉంటేనే చేయగలరు అనమాట, లేకపోతే చేయలేరు. ఓకేనా, ఇది అప్రూవల్ రోల్ అన్నమాట. నెక్స్ట్ సెక్యూరిటీ అండర్స్కోర్ అడ్మిన్ రోల్. ఇదేం చేస్తుంది? సెక్యూరిటీ అండర్స్కోర్ అడ్మిన్. సెక్యూరిటీ రిలేటెడ్ ఫీచర్స్ మనం ఏమైనా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ రోల్ హెల్ప్ అవుతుంది అనమాట. ఆ రోల్ ఇక్కడ కనిపించాలంటే ఇక్కడ ఎలివేటెడ్ రోల్ సెలెక్ట్ చేసుకోవాలి, సెక్యూరిటీ అడ్మిన్. ఓకే, ఆ రోల్ అప్పుడే కనిపిస్తుంది అందులో. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు అన్నమాట, ఏమని? వాట్ ఈస్ హై సెక్యూరిటీ రోల్? వాట్ ఈస్ హై సెక్యూరిటీ రోల్ ఏంటండి? సెక్యూరిటీ అండర్స్కోర్ అడ్మిన్. సెక్యూరిటీ అండర్స్కోర్ అడ్మిన్ రోల్. ఓకే, అదన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ NG యూజర్కి ఏం చేస్తా అంటే, ఇప్పుడు NG యూజర్కి లాగిన్ అవుదాం ఒకసారి. మై ఫస్ట్ రోల్ ఉంది, దీనికి ఎలివేటెడ్ ప్రివిలేజ్ 2 పెట్టాలండి. ఓకేనా, ఎలివేటెడ్ ప్రివిలేజ్ 2 పెట్టాను. ఓకే, ఒకసారి NG యూజర్కి లాగిన్ అయ్యి చూద్దాం ఒకసారి ఎలివేటెడ్ ప్రివిలేజ్ లో ఎట్లా కనిపిస్తుంది ఏంటనేది. ఎస్, అడ్మిన్. ఎస్, ఇప్పుడు NG యూజర్ లాగిన్ అవ్వగానే మై ఫస్ట్ రోల్ ఏదైతే ఉందో అది అప్లై అవ్వదు, ఎందుకంటే అది ఎలివేటెడ్ ప్రివిలేజ్ 2 పెట్టాను కాబట్టి. ఇప్పుడు మాన్యువల్ గా వెళ్ళాలి, ఎలివేటెడ్ రోల్లోకి వెళ్ళి మాన్యువల్ గా మై ఫస్ట్ రోల్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ కొడితే ఈ రోల్ అప్లై అయిపోతుంది, మై ఫస్ట్ రోల్ అనేది. ఓకేనండి, అర్థమైంది అందరికి? అర్థమైందండి? ఓకే.
ఆటోమేటిక్ గా అప్లై అవ్వకుండా మనకి ఏదైనా కొన్ని మాన్యువల్ గానే పెట్టాలి అన్నప్పుడు ఇది యాక్సెస్. ఎలివేటెడ్ ప్రివిలేజ్ ట్రూ పెట్టుకోవాలి ఆ రూల్కి. ఓకేనా? అది నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ రోల్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఒక రోల్ కింద చైల్డ్ రోల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. చూడండి, నేను ఒక కొత్త చైల్డ్ రోల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఏమంటున్నాను, మై ఫస్ట్ చైల్డ్ రోల్ ఇలా అంటున్నాను, సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు ఏంటి చూడండి, అంజీ యూజర్కి ఆటోమేటిక్గా మై ఫస్ట్ చైల్డ్ రోల్ యాడ్ అయిపోయింది. మనం ఎప్పుడైతే ఒక యూజర్కి మై ఫస్ట్ రోల్ అసైన్ చేస్తామో దాని కింద ఉన్న అన్ని చైల్డ్ రోల్స్ కూడా ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. ఓకేనా? అర్థమైందండి? ఈ విధంగా చైల్డ్ రోల్స్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ మీకు ఏమైనా కొరీస్ ఉంటే అడగని చెప్తాను. చెప్పండి. మనం ఇదన్నీ అడ్మిన్ అకౌంట్ నుంచి చేస్తున్నాం కదా? అవును, ఓన్లీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, అడ్మిన్, సర్వీస్ నో డెవలపర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ అంటారు కదండి, వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేయగలరు. నార్మల్ యూజర్స్ ఎవరు చేయలేరు. ఓకే, యాజ్ ఏ సర్వీస్ నో డెవలపర్ గా మనం ఇవన్నీ పెర్ఫామ్ చేస్తామండి ఆర్గనైజేషన్ లో. ఓకే, నెక్స్ట్ అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్ళిపోదాం. గ్రూప్స్. గ్రూప్స్ అంటే ఏంటండి చెప్పండి ఎవరైనా? Number of users. ఓకే, a group is a set of users who can share a common purpose. A group is a set of users who share a common purpose. ఓకేనండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనందరం ఉన్నాం. సో వీఆర్ ఆల్ వన్ గ్రూప్. మనందరం ఏం షేర్ చేసుకుంటున్నాము? సర్వీస్ నో ట్రైనింగ్ కోర్స్ని షేర్ చేసుకుంటున్నాము. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఆర్గనైజేషన్ లో చూసుకుంటే డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క గ్రూప్ అసైన్ చేసి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామండి, లైక్ అడ్మిన్ టీమ్ ఉంటుంది, డెవలపర్స్ టీమ్ ఉంటుంది, టెస్టింగ్ టీమ్ ఉంటుంది. ఓకేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? లైక్ గ్రూప్ ఈజ్ ఏ పర్సన్స్ హూ కెన్ షేర్ ద కామన్ పర్పస్. ఓకేనండి? ఒకసారి డెఫినేషన్ చూద్దాం. డాక్స్ డెఫినేషన్ కూడా అదే ఉంటది. Groups. A group is a set of users who can share common purpose. Okay, a group is a set of users who can share a common purpose. Group may perform tasks such as approving change requests, resolving incidents, receiving email notifications, or performing work order tasks. Any business rule, assignment rules, system roles, or attributes that refers to the group apply to all the group members automatically. Okay, ఇంత అవసరం లేదు, జస్ట్ సింపుల్ గా రాసుకుందాం. ఇక్కడ దాకా రాసుకుందాం. ఓకే, ఇది గ్రూప్ డెఫినేషన్. అట్లాగే వివరాలు కూడా కాపీ చేస్తున్నాను చూడండి. నావిగేషన్ ఏముంటది అండర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రూప్స్ అని చెప్పేసి ఉంటుంది. గ్రూప్స్ అని ఉంటుంది. యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రూప్స్ ఉంటుంది. గ్రూప్స్ యొక్క టేబుల్ నేమ్ ఏంటండి ఎవరైనా చెప్తారా? యూజర్ అండర్స్కోర్ గ్రూప్. ఓకే, యూజర్ కి గ్రూప్ రిలేషన్షిప్ టేబుల్ నేమ్ అండి user underscore gr member. ఇది రిలేషన్షిప్ టేబుల్. ఓకేనా? ఎస్, ఇప్పుడు చూడండి, ఈ వివరాలు మెన్షన్ చేస్తాను కదా ఇక్కడ. ఎస్,
చేశాను. చేశాను. Row stars to the right. ఇక్కడ గ్రూప్స్ అని టైప్ చేయండి. అండర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రూప్స్ అంట. ఎస్, మనం హార్డ్వేర్ గ్రూప్ అని సాఫ్ట్వేర్ గ్రూప్ అని చూసాం కదా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి. చూడండి హార్డ్వేర్. చూడండి హార్డ్వేర్ గ్రూప్ లో రోల్స్ అయితే ఏమీ లేదు, కానీ వీళ్ళు మెంబర్స్ ఉంటారన్నమాట. ఓకేనా, డేవిడ్, బెత్ ఇట్లా. మనం ఇప్పుడు ఓన్గా ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఏమంటున్నాను, మై ఫస్ట్ గ్రూప్ అంటున్నాను. మై ఫస్ట్ గ్రూప్ అంటున్నాను, సేవ్ చేసేస్తున్నాను. ఓకేనండి, మై ఫస్ట్ గ్రూప్ అని చెప్పేసి సేవ్ చేసేస్తున్నాను. ఇంతే అనమాట. గ్రూప్ కి ఒక మేనేజర్ ఉంటాడు, ఎప్పుడైనా గ్రూప్ కి సంబంధించిన ఒక ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. అట్లాగే మనం ఇందాక అలా రోల్ కి చైల్డ్ రోల్స్ క్రియేట్ చేసాం కదండి, అట్లాగే గ్రూప్ కి కూడా చైల్డ్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందండి? ఎస్, ఇప్పుడైతే ప్రజెంట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ఈ గ్రూప్ లోకి ఒక యూజర్ ని యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అంజీ యూజర్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎడిట్ అంటున్నాను. అంజీ యూజర్ ఇట్లా అయినా యాడ్ చేయొచ్చు, లేకపోతే యూజర్ లోకి వెళ్ళి యాడ్ చేద్దామండి. ఇది తర్వాత చెప్తాను మీకు. యూజర్స్ అంటాం, యూజర్స్ లోకి వెళ్ళాను. ఒక యూజర్ కి గ్రూప్ ని ఎలా యాడ్ చేస్తాం ఒకసారి చూడండి. గ్రూప్స్ లో పెడుతున్నాను రండి. మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన గ్రూప్ ని ఇక్కడ నుంచి యాడ్ చేద్దాం. ఫస్ట్ సేవ్ చేస్తాను. ఓకే, చూడండి. వెయిట్ రీఫ్రెష్ చేస్తే వస్తాను. మై ఫస్ట్ ఇక్కడ కూడా వచ్చి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, గ్రూప్ లో కూడా అంజీ యూజర్ కనిపిస్తున్నారు. ఇది ఒక వే అనమాట. బట్ ఒక రోల్ అయినా కానీ ఒక గ్రూప్ అయినా కానీ డైరెక్ట్ గా యూజర్ ఫామ్ లోకి వచ్చి యాడ్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. మనం ఏది చేయాలన్నా త్రూ గ్రూప్ ద్వారా చేస్తే బెటర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ గ్రూప్ లోకి ఇప్పుడు ఒక యూజర్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. మేబీ అబిల్ ట్విట్టర్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. గ్రూప్ నుంచి యూజర్ ని యాడ్ చేయడం, గ్రూప్ కి రోల్ యాడ్ చేయడం, ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, అబిల్ ట్విట్టర్ ని అబ్రహం లింకన్ యాడ్ చేద్దాం. సేవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ ఒక రోల్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐటీఎల్ రోల్ ఫర్ ఎగ్జాంపుల్. ఐటీఎల్ సేవ్ చేస్తున్నాను. ఇదన్నమాట. ఈ విధంగా ఒక గ్రూప్ కి రోల్స్ యాడ్ చేయడం కానీ, ఒక గ్రూప్ కి మెంబర్స్ యాడ్ చేయడం కానీ చేస్తాం. ఇక్కడ గ్రూప్ ఫామ్ లో ఒక 2 ఫీల్డ్స్ ఉంటాయండి. వాటి గురించి ఇంటర్వ్యూలు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇంక్లూడ్ మెంబర్స్, ఎక్స్క్లూడ్ మేనేజర్ అనమాట. ఇంక్లూడ్ మెంబర్స్, ఎక్స్క్లూడ్ మేనేజర్. సేవ్ చేస్తున్నాను. ఓకే, అసలు ఇంక్లూడ్ మెంబర్స్, ఎక్స్క్లూడ్ మేనేజర్ అంటే ఏంటో చెప్తా. వెయిట్, ఫస్ట్ డెఫినేషన్ రాసుకుందాం. రైట్, ఇది కూడా కావాలి.
చూడండి ఈ ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎక్స్క్లూడ్ మేనేజర్ రాసుకుందాం. ఎక్స్క్లూడ్ మేనేజర్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూప్ కి ఎవరైనా మెయిల్ సెండ్ చేశారు, మన గ్రూప్ కి మెయిల్ సెండ్ చేసినప్పుడు మేనేజర్ కి మెయిల్ వెళ్ళొద్దు అనుకుంటున్నాము, అప్పుడు ఎక్స్క్లూడ్ మేనేజర్ అని పెట్టుకోవాలన్నమాట ఆ గ్రూప్ లో. అప్పుడు ఆ గ్రూప్ కి ఎవరైనా మెయిల్ చేయండి, మేనేజర్ కి మెయిల్ అనేది వెళ్ళదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంక్లూడ్ మెంబర్స్. ఇంక్లూడ్ మెంబర్స్ అంటే ఏంటంటే, మనం ఆ గ్రూప్ లో ఇంక్లూడ్ మెంబర్స్ ట్రూ పెట్టుకుంటేనే, ఓకే, ఇంక్లూడ్ మెంబర్స్ ట్రూ పెట్టుకుంటేనే ఆ గ్రూప్ లో ఉన్న ఎవరైనా ఆ గ్రూప్ కి మెయిల్ చేసినప్పుడు ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క యూజర్ కి మెయిల్ అనేది వెళ్తుంది అనమాట. వీటికి ఎక్సెప్షన్ వచ్చేసి అప్రూవల్స్ కి ఇవన్నీ ఏముండదు. మీరు ఇంక్లూడ్ మెంబర్స్ ట్రూ పెట్టినా పెట్టకపోయినా అప్రూవల్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా, అర్థమైందండి ఇంక్లూడ్ మెంబర్స్, ఎక్స్క్లూడ్ మేనేజర్. అర్థమైందండి. ఇక్కడ ఇంక్లూడ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ కి సంబంధించిన ఒక మెయిల్ ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఫస్ట్ గ్రూప్ ఒక మేనేజర్ ఉంటుంది, మేబీ అపిల్ ట్విట్టర్ ఆపరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఈ గ్రూప్ కి మెయిల్ చేశారనుకోండి, ఈ అబిల్ ట్విట్టర్ కి మెయిల్ వెళ్ళొద్దు అన్నప్పుడు ఇది పెట్టుకోవాలన్నమాట, ఎక్స్క్లూడ్ మేనేజర్ పెట్టుకుంటే ఇంకెంత వెళ్ళదు మెయిల్. ఓకేనా, అదే ఇంక్లూడ్ మెంబర్స్ పెట్టామనుకోండి, ఎవరైనా ఈ మెయిల్ కి మెయిల్ చేసినప్పుడు గ్రూప్ మెయిల్ కి ఆ గ్రూప్ లో ఉన్న 3 మెంబర్స్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, అప్రూవల్స్ మెయిల్ కి అయితే మినహాయింపు ఉంటుంది. ఏంటి, ఇది టిక్ మార్క్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అప్రూవల్ మెయిల్స్ అయితే వెళ్తాయి. అర్థమైందా, ఇదన్నమాట. ఇక్కడ ఏమన్నా క్వరీస్ ఉంటే అడగని చెప్తాను గ్రూప్ లో. సర్వీస్ నౌ లో హైయెస్ట్ ప్రివిలేజ్ అడ్మిన్ ఏంటండి, అవును సర్వీస్ హైయెస్ట్ ప్రివిలేజ్ వచ్చేసి అడ్మిన్ ఓన్లీ, అంతేనా? ఇంకా అడ్మిన్, సెక్యూరిటీ అడ్మిన్ వచ్చేసి సెక్యూరిటీ రిలేటెడ్ అన్నమాట. ఇంకా అంత పైన అది ఇంకా ఇంకేముండదు పైన. నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడుగుతారన్నమాట, ఏమని అడుగుతారంటే, వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ రిసర్చ్ ఫర్ యాడింగ్ రోల్ అండ్ గ్రిడ్ టు యూజర్. ఓకే, మీరు ఏం చెప్పాలి అంటే, యాడింగ్ రోల్ టు గ్రూప్ user to group is the best practice. ఓకేనా, అర్థమైందండి. యాడింగ్ రోల్ టు గ్రూప్ అండ్ యూజర్ టు గ్రూప్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. అర్థమైందండి. మనము యూజర్ లోకి వెళ్ళి రోల్ యాడ్ చేయడము, యూజర్ కి గ్రూప్ యాడ్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్ కాదు. గ్రూప్ లోకి వెళ్ళి ఆ గ్రూప్ కి యూజర్ యాడ్ చేయడం, ఆ గ్రూప్ కి రోల్ యాడ్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ, చెప్పండి ఏమైనా ఉంటే క్వరీస్. మీకు ఇక్కడ ఒక టాస్క్ ఇస్తున్నానండి, టాస్క్ 1 అని చెప్పొచ్చు. ఫస్ట్ టాస్క్ మీకు లైక్ మీరు చేయాల్సింది ఏంటంటే, కొన్ని యూజర్ రికార్డ్స్ క్రియేట్ చేయాలి. USERS యూజర్స్, అంజీ యూజర్, అనుష యూజర్. ఓకే, నెక్స్ట్ maybe for example Venkat Varma. Okay,
రామ్ అండ్ రమేష్. ఈ యూజర్ రికార్డ్స్ క్రియేట్ చేయండి. ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాము అంటున్నాను. ఈ 6 యూజర్ రికార్డ్స్ క్రియేట్ చేయండి. రోల్స్ ఏం క్రియేట్ చేయాలి? సర్వీస్ నౌ అడ్మిన్, సర్వీస్ నౌ డెవలపర్, సర్వీస్ నౌ టెస్టింగ్. ఓకే, ఈ రోల్స్ క్రియేట్ చేయండి. గ్రూప్స్ ఏం క్రియేట్ చేయాలి? సర్వీస్ నౌ అడ్మిన్, సర్వీస్ నౌ డెవలపర్, సర్వీస్ నౌ టెస్టింగ్. అంటే ఈ గ్రూప్స్ అన్నమాట. సో చూడండి, ఈ గ్రూప్ సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ కి ఈ రోల్ ని యాడ్ చేయండి. ఏ రోల్ ని? సర్వీస్ నౌ అడ్మిన్ రోల్ ని యాడ్ చేయండి. ఓకే, సర్వీస్ నౌ అడ్మిన్ రోల్ కి ఈ గ్రూప్ కి యూజర్స్ ని కూడా యాడ్ చేయండి. అంజీ, అనుష యూజర్స్ ని యాడ్ చేయండి. ఓకే, అర్థమైందా రిక్వైర్మెంట్? నెక్స్ట్ టుడే యూజర్ రోల్స్ క్రియేట్ చేశారు కదా, అలా క్రియేట్ చేసి అప్పుడు యాడ్ చేయమంటారా? ఇట్లా ఈ సెటప్ ట్రై చేయండి. టుడే మీరు క్రియేట్ చేసినాయి రైట్? ఇది ఇక్కడ నేను టైప్ చేసే యూజర్స్, నేను టైప్ చేసే గ్రూప్స్, టైప్ చేసే రోల్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. సర్వీస్ నో డెవలపర్ రోల్. ఈ రోల్లో ఎవరిని యాడ్ చేస్తారు? రాము, రమేష్ అనే యూజర్స్ ని యాడ్ చేయండి. నెక్స్ట్ సర్వీస్ నో టెస్టింగ్. ఈ గ్రూప్ లో ఏమేమి యాడ్ చేస్తారు? సర్వీస్ నో టెస్టింగ్ రోల్ యాడ్ చేయండి. వెంకట్ వర్మ అనే యూజర్స్ ని యాడ్ చేయండి. ఓకే, ఓకే, ఈ సెటప్ చేయండి. ఈ సెటప్ అనేది మనకి ఫర్దర్ కాన్సెప్ట్స్ లో అవసరం అవుతుంది అన్నమాట. ఈవెన్ నేను కూడా ట్రైనింగ్ ఇన్స్టాన్స్ లో చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? నేను ఆఫ్లైన్ లో చేస్తాను, మీరు కూడా ఇంటి దగ్గర చేసుకుంటండి. మీరు క్రియేట్ చేయాల్సిన యూజర్స్ అంజీ, అనుష, రాము, రమేష్, వెంకట్, వర్మ. సేమ్ నేమ్స్, సేమ్ రోల్స్, సేమ్ గ్రూప్స్ చేయండి. ఓకేనా? అందరికి అర్థమైందా? ఈ సర్వీస్ నౌ అనే అడ్మిన్ గ్రూప్ కి సర్వీస్ నౌ అడ్మిన్ అనే రోల్ ఇవ్వాలి. ఆ సర్వీస్ నౌ అనే అడ్మిన్ గ్రూప్ లో అంజీని, అనుష యూజర్స్ ని యాడ్ చేయాలి. సర్వీస్ నౌ డెవలపర్ గ్రూప్ లో సర్వీస్ నౌ డెవలపర్ రోల్ ఇచ్చి రాము, రమేష్ అనే యూజర్స్ ని యాడ్ చేయండి. సర్వీస్ నౌ టెస్టింగ్ గ్రూప్ లో సర్వీస్ నౌ టెస్టింగ్ రోల్ ఇచ్చి వెంకట్, వర్మ అనే యూజర్స్ ని యాడ్ చేయండి. ఓకే, అటెండెన్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఇంకేమైనా క్వరీస్ ఉంటే అడగండి. యూజర్స్, రోల్స్, గ్రూప్స్ కాన్సెప్ట్ లో రేపు వచ్చేసి అప్డేట్ సెట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? నేను అడిగా కదండి, సర్వీస్ నౌ కూడా సర్టిఫికేషన్ చేయాలా? ఎస్, సర్వీస్ నౌ లో చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అని, సర్టిఫైడ్ అప్లికేషన్ డెవలపర్ అని, సర్టిఫైడ్ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్, ITSM, ITOM, డిస్కవరీ, సర్వీస్ మ్యాపింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ రెస్పాన్స్, సెక్యూరిటీ ఇన్సిడెంట్, HRSDCM, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. ఓకే, సో వీటన్నిటిలో ఫస్ట్ మీరు చేసుకోవాల్సిన సర్టిఫికేట్ అవకాశం ఉంటే CSA సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సర్టిఫికేట్ చేయాలన్నమాట. ఓకేనా?
మరి సరే. డెవలపర్ గా అయితే అండి సిఏడి ఈవెన్ మనము సర్వీస్ డెవలపర్ గా జాయిన్ అయినా ఫస్ట్ వాళ్ళు బేసిక్ గా అడిగే సర్టిఫికేట్ ఏంటంటే సిఎస్సి అన్నమాట, Administrator. సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఆ సర్టిఫికేట్ అడుగుతారు. ఫస్ట్ ప్రయారిటీ సర్టిఫికేషన్ మ్యాండేటరీనా? సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ ఏమీ కాదు, ఓకేనా, ఆప్షనల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే చేసుకోవచ్చు. లైక్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే, మనం ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత కొన్ని ప్రాజెక్టు లైక్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఎవరినైనా రిఫర్ చేస్తారు, ఓకేనా. సార్ ఇప్పుడు అర్థమైందా? రెజ్యూమ్ పెడితే కూడా అడ్వాంటేజ్ సార్ ఆ, సర్టిఫికేట్. ఒకవేళ మనకి సర్టిఫికేషన్ ఉంటే రెజ్యూమ్ లో పెడితే అడ్వాంటేజ్, లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. మీరు రియల్ టైం ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత మీరు చేసుకోవచ్చు సర్టిఫికేషన్. ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్టిఫికేషన్ చేశారనుకోండి, ట్రైనింగ్ చేస్తున్నాయి, అది మళ్ళీ డెల్టా ఎగ్జామ్స్ అని అట్లా రాసుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఈలోపు మీకు జాబ్ వస్తే ఓకే, రాలేదనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అమౌంట్ పే చేయాల్సింది ఉంటుంది అనమాట డెల్టా ఎగ్జామ్స్ కూడా, ఓకేనా. అది నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఆర్గనైజేషన్ లోకి జాయిన్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోండి సర్టిఫికేషన్. వాళ్ళే ఓచర్స్ ఇస్తారనమాట. మీరు ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత ఈ సర్వీస్ నో సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కోర్స్ అనేది ఒకటి ఇస్తారు వాళ్ళే. అది కంప్లీట్ చేస్తే మీకు ఓచర్ జనరేట్ అవుతుంది అనమాట. ఆ ఓచర్ తీసుకెళ్ళి మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఓకేనా. అదే, ఇంకేమైనా కొరీస్ ఉన్నాయండి తులసి గారి సర్టిఫికేషన్ గురించి? ఏం లేదండి, జస్ట్ ప్రతి దానికి సర్టిఫికేషన్ అంటారు కదా, ఇది దీనికి కూడా ఉంటుంది, బట్ ఇప్పుడు చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అవుతుందని నా ఒపీనియన్ అన్నమాట. ఎందుకంటే ప్రీవియస్ గా ఎలా ఉండేదంటే అండి, మీరు ఎన్ని సర్టిఫికెట్లు అయినా చేసుకోండి, జస్ట్ సర్టిఫికేషన్ చేసేటప్పుడే రిజిస్ట్రేషన్ ఫీ ఆల్మోస్ట్ $2,000 200 ఎంతో ఉంటది అనమాట. ఆల్మోస్ట్ 20,000 దాకా ఉంటది అనమాట సర్టిఫికేషన్ కాస్ట్, ఓకేనా. అది ఓకే, ఫైన్. ఇప్పుడు ఏం చేశారు, మెయింటెనెన్స్ ఫీజు అని చెప్పేసి వసూలు చేస్తున్నారు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు సర్టిఫికేషన్ చేశారు తులసి గారు, మీకు 1 year లోపు జాబ్ వస్తే ఓకే, 1 year లో జాబ్ రాలేదనుకోండి, మీరే మెయింటెనెన్స్ ఫీజు కట్టుకోవాలి దానికి. అది కూడా ఆల్మోస్ట్ $100 $150 ఉంటది. అదే మీకు జాబ్ వచ్చి ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారనుకోండి, ఆ ఆర్గనైజేషన్ వాళ్ళే మీకు మెయింటెనెన్స్ ఫీజు పే చేసేస్తారు సర్టిఫికేషన్ కి, ఓకేనా. అదే అదే దీనికైతే అంత సర్టిఫికేషన్ అడిగే జాయిన్ చేసుకుంటారనేది లేదు కదండి. ఆహా, అట్లా ఏం లేదు. మేబీ మీరు 10 ఇంటర్వ్యూస్కి వెళ్తే ఒక ఇంటర్వ్యూలో అంటారేమో, అంతే, ఓకేనా. ప్రాబిలిటీ ఈ విధంగా ఉంటుంది, మ్యాండేటరీ కాదు సర్టిఫికేషన్ ప్రజెంట్ అయితే, ఓకేనా అండి తులసి? అర్థమైందండి. ఓకే. ఇంకేమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో రేపు అప్డేట్ సెట్ అనే కాన్సెప్ట్ తోటి మళ్ళీ మీట్ అవుతాము. నాకు రేపటికి మీరు చేయాల్సింది ఏంటంటే, టాస్క్ 1 ఇచ్చాను కదా, చేసేసేయండి. లైక్ యూజర్స్, గ్రూప్స్, రోల్స్ క్రియేట్ చేసేయండి. నేను 10కి అట్లా పంపిస్తాను ఈ కంటెంట్ మీకు త్రూ ఈమెయిల్ ద్వారా. తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే, ఇంకొక సర్వీస్ నో ఇన్స్టాన్స్ కూడా క్రియేట్ చేసుకొని రండి. రేపు ప్రతి ఒక్కళ్ళ దగ్గర 2 సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఉండాలి. ఒక మెయిల్ ఐడి తోటి ఒక సర్వీస్ నో ఇన్స్టాన్స్ మాత్రమే మనం క్రియేట్ చేసుకోగలం, ఓకేనా. ఓకే సార్ ఇప్పుడు ప్రిపరేషన్ కి, ఇప్పుడు సర్టిఫికేషన్ ఎగ్జామ్ కి కాస్త టిప్స్ ఏమైనా ఇస్తారా సార్? ఎప్పుడైనా చెప్తానండి, ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ చెప్తాను, ఓకేనా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియో పంపుతారా అండి ఇది వెంటనే? వెంటనే పంపించండి, అంటే 9:30 10కి చూసుకుంటూ ఓకే అలాగే. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ టాస్క్. ఆయన ఒకసారి మళ్ళీ వినాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సరే.